వర్కౌట్ స్ప్లిట్ పార్ట్ 1 లో నేను మీ ఓన్ వర్కౌట్ ని డిజైన్ చేసుకోవడానికి కన్సిడర్ చేయాల్సిన 3 మెయిన్ థింగ్స్ ఏంటో చెప్పాను. ఈ పార్ట్ లో ఆ 3 థింగ్స్ ని యూజ్ చేసి మీ బాడీకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే వర్కౌట్ స్ప్లిట్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తా. మీరు కంప్లీట్ బిగినర్ అయ్యండి, మీ గోల్ ఫ్యాట్ లాస్ ఆర్ బాడీ రీకంపోజిషన్ అయితే మీరు చూస్ చేసుకోవాలని ఫ్రీక్వెన్సీ 3 days a week. ఎందుకు అంటే మీరు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు మీ ఎనర్జీ లోగా ఉంటుంది, ఎందుకంటే మనం క్యాలరీస్ తగ్గిస్తాం కాబట్టి. ఆ టైంలో మీకు రికవరీ మీద ఎక్కువ ప్రయారిటీ పెట్టాలి. అందుకే మీరు ఎక్కువ ట్రైనింగ్ చేస్తే మీ రికవరీ అనేది కరెక్ట్ గా ఉండదు. అందుకే 3 days అనేది మీకు బెస్ట్ స్ప్లిట్. అండ్ మీరు చూస్ చేసుకున్న బెస్ట్ స్ప్లిట్ అనేది ఫుల్ బాడీ, ఎందుకంటే మీకు హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. బిగినర్స్ కి హై ఫ్రీక్వెన్సీ ట్రైనింగ్ అనేది చాలా యూస్ఫుల్. అండ్ అదే మీరు లీన్ ఉన్నారు, బల్కింగ్ చేయాలి అనుకుంటే 5 days చూస్ చేసుకోండి, ఎందుకంటే మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి హై ఉంటాయి, ఎందుకంటే క్యాలరీ ఇంటేక్ హై ఉంటుంది కాబట్టి. ఆ టైంలో మీరు చూస్ చేసుకున్న బెస్ట్ స్ప్లిట్ అనేది పుష్ పుల్ లెగ్స్ అప్పర్ లోవర్. ఎందుకు అంటే మీకు ఆ టైంలో ఎక్కువ ట్రైనింగ్ వాల్యూమ్ ఉంటుంది అండ్ రికవరీ కూడా బాగుంటుంది కాబట్టి. మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండి ఫ్యాట్ లాస్ రీకంపోజిషన్ చేయాలనుకుంటే మీరు కూడా సేమ్ యాజ్ బిగినర్స్ 3 days a week స్ప్లిట్ చూస్ చేసుకోండి, ఫుల్ బాడీకి చేయండి. అదే మీరు బల్కింగ్ కానీ ఇంప్రూవింగ్ లాగింగ్ మజిల్స్ అంటే మీరు ఏదైనా మజిల్ లాగ్ లో ఉండి అది ఇంప్రూవ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు 5 days స్ప్లిట్ చూస్ చేసుకోండి. అది అప్పర్ లోవర్ ప్లస్ 1 స్పెషలైజేషన్ డే. ఈ రోజు ఏం చేస్తారంటే మీరు ఏదైతే మజిల్స్ లాగ్ లో ఉన్నాయో అవి కవర్ చేసుకోండి. అదే మీరు అడ్వాన్స్డ్ అయ్యండి అంటే 2+ years కన్సిస్టెంట్ గా మీరు ట్రైన్ చేస్తుంటే అండ్ మీరు బల్కింగ్ ఆర్ బాడీ బిల్డింగ్ చేయాలనుకుంటే మీరు 6 days a week స్ప్లిట్ చూస్ చేసుకోండి. అండ్ ఆ స్ప్లిట్ అనేది పుష్ పుల్ లెగ్స్ అది ట్వైస్ చేయండి. కానీ ఈ టైంలో మీరు అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ చేయాలి, ప్లస్ సుపీరియర్ రికవరీ కూడా ఉండాలి. అంటే మీరు డైట్ అండ్ సప్లిమెంటేషన్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి. అదే మీరు కటింగ్ చేయాలనుకుంటే 4 days a week స్ప్లిట్ చూస్ చేసుకోండి, ఎందుకంటే మీరు క్యాలరీ డెఫిసిట్ లో ఉంటారు కాబట్టి మీ ఎనర్జీ లోగా ఉంటుంది అండ్ మీ మజిల్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి హెవీ ట్రైనింగ్ వల్ల. సో అప్పర్ లోవర్ స్ప్లిట్ చూస్ చేసుకోండి, మాక్సిమం మజిల్ రిటెన్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, పేజ్ ని ఫాలో చేసుకోండి.